ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము జీవపు ఊట. పరిశుద్ధాత్మ తండ్రి మీతో పలుకుతున్న మాట 2 దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయం 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము తెచ్చుకోండి, మీ కార్యము సఫలమవుతుంది. 2 Chronicle chapter 15 verse 7. But you be strong and do not let your hands be weak, for your work shall be rewarded. ఈరోజు దేవుని మీతో మాట్లాడుతున్నది ఏమనగా, కొన్ని సందర్భంలో మన ఈ లోకంలో ఈ జీవితంలో ఉన్నప్పుడు నిరాశ పొందిపోతాం. ఎందుకంటే ఎంత నిజాయితీగా పనిచేసినా కూడా ఎందుకు మనకి ఏది కలగతలేదు, మాకన్నా గొప్పగా వాళ్ళవుతున్నారా అంటే అనగా లోకంని వ్యతిరేకంగా బ్రతికిన వాళ్ళు, నిజాయితీగా బ్రతకకుండా దుర్నీతితో బ్రతికిన వాళ్ళకి మంచి బ్రతుకుతున్నారే, మేము ఎంత కష్టపడుతున్నా మాకెందుకు ఇది శ్రమ. ఒక్కొక్క సందర్భంలో దేవుడు ఉన్నాడా అనిపించేటట్లా అయిపోతుంది. దేవుడు ఉంటే మనకెందుకు ఇట్లా చేస్తాడు అని ఒక ప్రశ్న వస్తున్నది. కానీ ఈరోజు దేవుడి మీతో పలుకున్న మాట ఏమనగా, కాగా మీరు బలహీనులు కాకుండా మీరు దయచేసి నిరాశ పొందదండి, మీ చేతిలో ప్రతి పని కూడా సఫలం చేస్తాడు. మీరు ధైర్యం తెచ్చుకోండి. మీరు చేసిన ఏ పనైనా కూడా అది నెరవేర్తి చేసిన పని దానికి విత్తనాలు పంటకు వస్తారు. వాక్యం చెప్తున్నారు, ఏ విత్తుతారో ఆ పంటకు వస్తారని వాక్యం చెప్తున్నది. ఈరోజు ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నా. నేను ఈరోజు క్యాబ్ డ్రైవర్తో నేను వెళ్తున్నా బయటికి. ఆ డ్రైవర్తో నేను కొంత సందర్భంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఉన్న బాధని ఒకసారి చెప్పేస్తాడు. సార్, ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఈ లోకం మనకి మంచిది కాదు సార్. ఈ లోకంలో పెద్ద వాళ్ళు మాత్రమే దుర్నీతిగా ఈ ఒక రాజకీయాల వాళ్ళ గురించి మాట్లాడుతూ చెప్తున్న మాట. ఎంత అంటే ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నారు, వాళ్ళు మాత్రం బాగున్నారు, కానీ మేము ఒక్కొక్క రూపాయి కూడా కష్టపడుతున్నాం సార్, మాకేం లేదు సార్, ఒక్కొక్కసారి దేవుడు లేదు సార్ అన్నాడు. నేను ఒక మాట ఇది లోకము శాశ్వతమైనది కాదు. లోకం వైపు నువ్వు చూడొద్దు. దేవుడు నీ కార్యం సఫలం చేస్తాడు. నీవు రాబోయే రోజులు మంచి పంటకు వస్తావు అన్నమాట అన్నప్పుడు ఏంది లేదు సార్ అని ఒక మాట కొంచెం నిరాశ పొందిపోయాడు. కానీ ఇలాగ మాట్లాడుతున్నప్పుడు ఆయన కొంచెం బలం పొందాడని నమ్ముచున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, ఈరోజు కూడా మన మధ్యంలో ఉన్న సమాజం ఇట్లా ఉండొచ్చేమో. మనం చేసేదానికి ఎక్కడ మనకి ఆ గుర్తింపు రావట్లేదే, మనం చేసిన దానికి ఒక మంచి పేరు కూడా రావట్లేదే, మంచి ఫలితం రావట్లేదు అనుకుంటున్నావేమో. కానీ దేవుడిని మీతో పలుకుతున్న మాట, బలహీనులు కాకుండా ధైర్యము తెచ్చుకో, మీ కార్యము సఫలం అవ్వబోయే రోజులు వచ్చున్నాయి. God is going to give you a reward for your life. What you sow, you will reap. నువ్వు మంచిది చేస్తున్నావు కాబట్టి మంచిది పంటకు వస్తావు. ఇంకొక మాట చెప్తున్నా, ప్రతిరోజు చెప్తున్న మాట, లోకం శాశ్వతమైనది కాదు. మనకు ఒక రాజ్యం ఉన్నది, అది శాశ్వతమైనది. దాంట్లో మనం కట్టబోతున్నాం. దేవుని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.